నాకు ఒక ఆవిడ కామెంట్ పెట్టారు, అమ్మ మా ఆయన ఇంట్లో ఎప్పుడూ తిడుతూ ఉంటారు, నేను ఎంత మంచి పని చేసినా. అలాగే ఆ తిట్లు వినే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు హేళన చేస్తారు, నువ్వు ఇన్ని పూజలు చేస్తున్నావు అయినా సరే నీ జీవితం బాగుండలేదు, నీకు ఇన్ని హేళనలు, నీకు ఇన్ని తిట్లు అంటూ నన్ను హేళన చేస్తారు, ఎగతాళి చేస్తారు అని చెప్పి కామెంట్లో పెట్టారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం ఏది చేస్తే అది వెనక్కి తిరిగి వచ్చి తీరుతుంది. అసలు అందులో సందేహమే పడవలసిన అవసరం లేదు. కర్మ వెనక్కి వస్తుంది. ప్రకృతిలోకి ఏదైనా విసిరేసాము అని అనుకోండి, అది వెనక్కి తిరిగి వస్తుంది. అది యూనివర్సల్ లా అన్నమాట. మనం బ్యాంకులో డబ్బులు వేస్తే ఆ డబ్బులు మన కోసం అలా ఉండిపోతాయి మనం తీసే వరకు. మనం అప్పు చేస్తే మనం తీర్చే వరకు అప్పు అలాగే ఉంటుంది, మనమే తీర్చాలి ఆ అప్పు. మనం చెడు చేశాము అని అనుకోండి ఎవరికైనా, ఆ చెడుకి ఫలితాన్ని మనమే అనుభవించాలి. మనం మంచి చేశాము అని అనుకోండి, ఆ మంచికి కూడా మనకి తిరిగి వస్తుంది మంచి ఫలితం. అలాగే హేళనగా చూసి ఎగతాళిగా ఒకరిని చూసి వాళ్ళు నవ్వారు అని అనుకోండి, వాళ్ళని చూసి లోకమంతా నవ్వుతుంది, లోకమంతా ఎగతాళి చేస్తుంది. కాబట్టి అస్సలు కంగారు పడకు, దేవుడు అందరికీ పనిచేసే ఉంచుతాడు. సరేనా?